అబ్రాడ్ మ్యాచెస్ అనగానే ఈ మధ్యలో కొంచెం భయం, ఉంది. భయాందోళన ఉంది. అంటే అబ్బాయి ఏ విధంగా ఉంటాడో, మరి అవునండి. తక్కువ సమయంలో మాకు అక్కడ హాలిడేస్ మాకు లీవ్స్ దొరకవు. మేము ఈ టైంలో వచ్చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాము అనేసి అంటుంటారు. అవునండి. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా సరే మీకు ఏ విధంగా అప్రోచ్ అవుతారు? మీరు వాళ్ళకి ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారో చెప్పండి? ఏం చేస్తానంటే నేను అబ్రాడ్‌లో అబ్బాయి ఉంటాడు. కానీ పేరెంట్స్ మాత్రం ఇక్కడే ఉంటారుగా. హ్మ్. పేరెంట్స్ ఇక్కడే ఉంటారు గాబట్టి, మనకు అబ్బాయి అంటే పూర్తిగా అక్కడికెళ్ళిన తర్వాత ఎట్లా మారుతున్నారనేది మనం చెప్పలేం. అవును. కాకపోతే ఇక్కడ పేరెంట్స్‌ని గనక మనం చూసుకుంటే, పేరెంట్స్ ప్రవర్తన వాళ్ళని బట్టి, మనకు తెలిసిన వాళ్ళని బట్టి వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకోగలిగితే, ఎలాంటి ఫ్యామిలీ ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు, ఏంటి అనేది మనకు తెలుస్తుంది. హ్మ్. అట్లా నేను ఆ విధంగా తీసుకొని ఫ్యామిలీల గురించి కనుక్కున్న తర్వాత ఆ ప్రొఫైల్‌ని గూడా ముందుకు ఇంకోటేంటంటే పిల్లల్ని వాళ్ళెంత టైం తక్కువున్నా అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవటం. హ్మ్. ఇప్పుడేంటంటే వీడియో కాల్స్ వాట్సాప్ కాల్స్ ఇదైపోయింది. అవును. పిల్లలు వీడియో కాల్‌లో చూసుకోవడం, అమ్మాయి ఇక్కడుంది, అబ్బాయి అక్కడున్నా గూడా వీళ్ళు వీడియో కాల్ చేసుకొని చూసుకోవడం, మాట్లాడుకోవడం వల్ల గూడా వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తారు. హ్మ్. వచ్చిన తర్వాతనే మ్యాచ్ కుదిర్చేస్తాను.